హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇక్కడ కొత్త అయితే నా పేరు నిషిత్ రాథోడ్, మీరు చూస్తున్నారు నిషిత్ రాథోడ్ ఛానల్. సో మనం ఇక్కడ అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్నాలజీ టర్మ్స్ అండ్ టెక్ షార్ట్స్ అండ్ ఎక్సెట్రా గురించి ఇక్కడ మొత్తం తెలుసుకుంటామన్నమాట. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ ద క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా సో దాపేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే వై డూ ఫోన్స్ బ్లాస్ట్. ఇందాక మీరు తమ్నైల్లో కూడా చూసినట్టు ఫోన్స్ ఎందుకు బ్లాస్ట్ అవుతాయి. యాక్చువల్గా మనకి టెక్నికల్ దోస్త్ అని ఒక యూట్యూబర్, హిందీ యూట్యూబర్ అనమాట. అతను ఏం చేశాడంటే ఒక వీడియోని తీశాడనమాట. సో ఆ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే తన నేబర్హుడ్ దగ్గర ఒక ఫోన్ బ్లాస్ట్ అయిందన్నమాట. సో అది ఎలా బ్లాస్ట్ అయిందో ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే మీరు వెళ్ళి చూడొచ్చు. సో డీటెయిల్గా మీకు అర్థమైందనమాట. అయితే ఏంటంటే సో ఆ వీడియో చూసిన తర్వాత అసలు మనకి ఫోన్స్ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది, దానివల్ల రీజన్స్ ఏంటి అండ్ మనం ఎలా ప్రికాషన్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అనమాట. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ చూడండి. సో లాస్ట్ చూసారు, సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ లెట్స్ గో ఇంటు ది వీడియో. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకి ఫోన్స్ ఎందుకు బ్లాస్ట్ అవుతాయి అంటే ఫోన్స్లో చాలా పార్ట్స్ ఉంటాయి, మీ అందరికి తెలిసిందే. బట్ ఫోన్స్లో ఎక్కువగా ఏది ఫస్ట్ ఫైర్ అయ్యిద్ది అండ్ ఏది ఎక్కువ హీట్ అయ్యిద్ది అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్యాటరీ మాట. బ్యాటరీ వచ్చేసరికి మనకి 99.9% వరకు ఫస్ట్ ఫైర్ క్యాచప్ అయిపోయింది. సో ఎందుకు అయ్యిద్దంటే ఇక్కడ మనం ఒక 30 సెకండ్స్ వరకు కెమిస్ట్రీ క్లాస్ తీసుకోవాలన్నమాట. అదేంటంటే మనకి బ్యాటరీ అనేది మనకి లిథియంతో తయారు చేస్తాం అనమాట. సో లిథియంతో తయారు చేస్తే ఎందుకు ఫైర్ క్యాచప్ అయిపోయింది అంటే మనకి లిథియం అనేది ఒక సాఫ్ట్ మెటల్ అనమాట. మనం అట్మాస్ఫియర్ తీసుకెళ్తే ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతుంది అనమాట అట్మాస్ఫియర్కి. అండ్ ఒకవేళ మీరు ఎక్కువగా హీట్ ప్రొవైడ్ చేసినా లేకపోతే హీట్ ఎక్స్పోజ్ చేసినా లేకపోతే మీకు పేలే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి బ్యాటరీయే ఎందుకు కాలుతుందో ఇప్పుడు కొన్ని రీజన్స్ తెలుసుకుందాం అన్నమాట. ఒక 5 to 6 రీజన్స్ ఉంటాయి. సో దీంట్లో ఈ రీజన్లో మీ రీజన్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. నా రీజన్ కూడా ఇప్పుడు మీకు తెలిసింది అనమాట మెల్లమెల్లగా మీకే. సో లెట్స్ గో. రీజన్ నెంబర్ 1, డిఫెక్టివ్ బ్యాటరీస్. డిఫెక్టివ్ బ్యాటరీస్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీ ఫోన్లో ఏదైనా బ్యాటరీ కానీ పాడైపోతే మీరు ఏం చేస్తారంటే లోకల్ షాప్లోకి వెళ్ళేసి ఏదైనా దొరికిన ఒక చీప్ బ్యాటరీ తీసుకుంటారు అన్నమాట. బడ్జెట్లో దొరికే బ్యాటరీ తీసేసుకుంటారు. సో అది తీసుకుంటే ఏంటంటే మనకి మేబీ 2 to 3 months వరకు పనిచేస్తుంది, ఓకే. బట్ ఏంటంటే ఆఫ్టర్ 3 months మనకి ఏమైందంటే ఫోన్ అనేవి పేలే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకనే దయచేసి మీరు మీ ఫోన్ బ్రాండ్ బ్యాటరీ తీసుకోగానే చీప్ అయిన బ్యాటరీస్, బడ్జెట్లో దొరికి బ్యాటరీ తీసుకోకండి. సపోజ్ నాది ఎంఐ అంటే ఎంఐ బ్యాటరీ తీసుకుంటాను, లేకపోతే నాది ఐఫోన్ అంటే ఐఫోన్ బ్యాటరీ తీసుకుంటాను, నాది శాంసంగ్ అంటే శాంసంగ్ బ్యాటరీ తీసుకుంటాను. సో మీరు కానీ డిఫరెంట్ బ్యాటరీస్ కానీ లేకపోతే మీరు చీప్లో దొరికే బ్యాటరీస్ కానీ తీసుకున్నారంటే మీకు పేలే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. రీజన్ నెంబర్ 2, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మాట. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటే ఏంటంటే మీరు ఫోన్ కొనకముందే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఎఫెక్ట్ పెట్టి ఇచ్చారన్నమాట. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే 2018 శాంసంగ్ గ్యాలక్సీ Note 7 అని ఒక ఫోన్ రిలీజ్ చేశారు అనమాట. ఆ ఫోన్ చాలా మంచిది. బట్ ఏమైందంటే 10 to 15 days బాగానే పనిచేస్తుంది. ఆఫ్టర్ 15 days తర్వాత ఏమైందంటే చాలా మందికి మ్యాక్సిమం ఒక 20% చాలా మందికి ఏంటంటే ఫోన్స్ అని బ్లాస్ట్ అయ్యమాట. ఎందుకు బ్లాస్ట్ అయింది కారణం వెతికితే అక్కడ ఏమైంది, అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాటరీలో సర్క్యూట్ అనేది వాళ్ళు బెండ్ చేశారనమాట. సో అలా బెండ్ చేయడం వల్ల ఏమైందంటే ఫోన్ అనేది పేలింది అని వాళ్ళు డైరెక్ట్గా రిప్లై ఇచ్చారు. సో ఇలా చేసిన వల్ల శాంసంగ్ వాళ్ళకి చాలా నష్టం వచ్చింది. సో ఇలాగే మీకు మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఏదైనా అయితే కంపల్సరీగా ప్రోడక్ట్ రిటర్న్ చేసేయండి. లేకపోతే మీకు రిటర్న్ కానీ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, లైక్ apple.com, mi.com, samsung.com ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇలా మాకు ఏదో సంథింగ్ డిఫెక్ట్స్ వచ్చింది. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు టెక్నికల్ దోస్త్ వాళ్ళ నేబర్స్ కూడా ఇలాగే జరిగింది. ఇట్స్ సాడ్. రీజన్ నెంబర్ 3, యూజింగ్ అనదర్ ఛార్జెస్. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీ ఫోన్ బాక్స్లో మీరు యూజ్ చేసే ఛార్జర్ కాకుండా వేరే ఛార్జెస్ కానీ యూజ్ చేస్తే మనకి ఫోన్ అనే పేరే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ ఏం చెప్తానంటే థర్డ్ పార్టీ ఛార్జెస్ చెప్తానమాట. సో అంటే ఏంటంటే మీరు ఒకవేళ లోకల్ షాప్స్లో కానీ చీప్గా దొరికే ఛార్జెస్ కానీ లేకపోతే బడ్జెట్లో దొరికే ఛార్జెస్ కానీ ఫోన్ అనేవి పేలే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇప్పుడు ఏంటంటే సో వాడచ్చు. బట్ ఇక్కడే మీరు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నా ఫోన్ వచ్చేసరికి ఏంటంటే Redmi Note 9 Pro Max. సో ఇక్కడ నాకేంటంటే నా ఫోన్ బాక్స్లో కూడా వాళ్ళు ఒక ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏమైందంటే కొన్ని కండిషన్స్ వల్ల అది ఛార్జర్ అనేది పాడైపోయింది. నేనేం చేస్తున్నాను అంటే నా సామ్సంగ్ ట్యాబ్ S6 Lite దాని ఛార్జర్ నా ఫోన్ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నా ఫోన్లో ఛార్జర్ వోల్ట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే 8 volts ఉందన్నమాట.
నా ట్యాబ్ ఛార్జర్ కూడా వోల్ట్స్ వచ్చేసరికి 8 వోల్ట్స్ ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అవుట్పుట్ అనేది మనకి రెండు ఒకేలాగా ఉంటే మీరు ఏ ఛార్జింగ్ కానీ ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఒకవేళ అవుట్పుట్ కానీ ఎక్కువ ఉన్నా అంటే 8 వోల్ట్స్ కాకుండా 20 వోల్ట్స్ ఉన్నా 30 వోల్ట్స్ ఉన్నా మీకు ఏంటంటే పేలే ఛాన్సెస్ అని ఎక్కువ అనమాట. సో ఇక్కడ మీరు గమనించుకోండి, చాలా మంది మన ఇండియా చాలా మంది ఇలా చేస్తారు అనమాట, వేరే ఛార్జెస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో వేరే ఛార్జెస్ ఎక్కువ యూజ్ చేసుకోండి. ఒకసారి మీరు దాని కింద మీకు డిఫరెంట్ వోల్ట్స్ అని కనిపిస్తాయి అన్నమాట. సో ఏ వోల్ట్, సో 8 వోల్ట్సా 10 వోల్ట్స్ అని కనిపిస్తుంది. సో అది గమనించండి. సో అది గమనించిన తర్వాత సో మీరు ఇవ్వచ్చు. రీజన్ నెంబర్ 4 ఓవర్ ఛార్జింగ్ మాట. సో ఇందాక నేను చెప్పినట్టు నా రీజన్ కూడా చెప్తా అన్నాం కదా. సో ఇదే నా రీజన్ మాట, ఓవర్ ఛార్జింగ్. అంటే ఏంటంటే నేను ఎక్కువగా నా సామ్సంగ్ ట్యాబ్ S6 లైట్ యూస్ చేస్తాను అనమాట. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో పెడితే మీరు దాంట్లో చూసుకోవచ్చు. అయితే ఏంటంటే 10:30 వరకు నా ట్యాబ్ యూస్ చేస్తాను. సో 10:30కి వచ్చేసరికి నా ఛార్జింగ్ ఎంత ఉంటుంది అంటే 5% ఉంటుంది అనమాట. సో అలాగే నా ఛార్జింగ్ రాత్రి అంతా పెట్టేసి మార్నింగ్ చూసుకుంటే 100% ఉంటుంది అనమాట. సో అలాగే నేను ఒకరోజు అబ్జర్వ్ చేశాను, అదేంటంటే నా ఛార్జింగ్ 100% ఉంది, బట్ ఏంటంటే నా బ్యాటరీ అనేది బాగా ఎక్కువ హీట్ అయిపోయింది అనమాట. సో అలాగే మీరు ఎవరైనా కానీ ఒక 6 to 7 అవర్స్ అలా ఛార్జింగ్ పెట్టేసి అలా ఉంచేస్తే మీకు ఏంటంటే బ్యాటరీ అనేది ఎక్కువ హీట్ అయ్యి పేలే ఛాన్సెస్ అని ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే మీ ఛార్జింగ్ అవర్స్ అనేది తగ్గించండి. లైక్ ఏంటంటే ఇప్పుడు నేను 6 అవర్స్ పెట్టాను కదా, 2.5 అవర్స్ పెట్టండి, 1.5 అవర్ పెట్టండి. సో మీ ఛార్జింగ్ బట్టి మీరు చూస్ చేసుకోండి. లైక్ నాది స్లో ఛార్జింగ్ మాట, నేను ఒక 1.5 అవర్ పెడితే కానీ నాకు ఫుల్ ఛార్జింగ్ అనేది అవ్వదు. మీకు కానీ ఒక ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే మీరు మేబీ ఒక 30 మినిట్స్ కానీ 45 మినిట్స్ కానీ 1 అవర్లో కానీ మొత్తం ఛార్జింగ్ అని అయిపోతుంది. సో ఇది ఒక రీజన్ అండ్ దిస్ ఇస్ ప్రికాషన్. రీజన్ నెంబర్ 5 గేమ్స్. సో గైస్ మనం చాలా మంది గేమ్స్ ఎక్కువ మంచిగా ఆడుతూ ఉంటాము. అండ్ ఇప్పుడు అన్ని బడ్జెట్లో మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ అనేవి అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. అయితే ఏంటంటే మనకి గేమ్స్ ఆడటం వల్ల కూడా ఎక్కువ బ్యాటరీ అనేది హీట్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో ఎందుకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ మనకి ఏంటంటే రెడ్మీ నుంచి రెడ్మీ Note 8 Pro రిలీజ్ అయింది అండ్ రియల్మీ నుంచి రియల్మీ 7 రిలీజ్ అయింది అనమాట. ఇవి రెండు మంచి ప్రాసెసర్సే. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసరికి G90T ప్రాసెసర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది మంచి గేమింగ్ ఫోన్ అనమాట. కాకపోతే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది, అదేంటంటే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట బ్యాటరీ నుంచి. సో ఎందుకు ఇలా ప్రొడ్యూస్ అవుతుందో మీకు ఈజీగా చెప్తాను. మనం గేమ్స్ ఎక్కువ ఆడుతున్నా లేకపోతే ఫోన్ ఎక్కువ రన్ చేస్తున్నా కూడా మనకి ఏంటంటే ఫోన్స్ అనేవి హీట్ ఎక్కువ అవుతుందన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక 4 అవర్స్ గేమ్ ఆడానంటే హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు కానీ మీ ఫోన్లో కానీ ఇలా హీట్ అవుతుంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ 2 అవర్స్కి గ్యాప్ తీసుకోండి. అంటే 2 అవర్స్ గేమ్ ఆడేసి ఒక 1 అవర్ వరకు ఫోన్ కదిలించకుండా అలాగే ఉంచండి. లైక్ మీరు ఒక కూల్ ప్లేస్లో ఉంచండి. కూల్ ప్లేస్ అంటే ఫ్రిడ్జ్ లాంటిది కాదు. మీరు ఏం చేస్తారంటే ఫ్యాన్ కింద పెట్టేసేయండి. సో అలాగే కదిలించుకొని ఉంచండి, అంటే మీరేం పట్టుకోకుండా ఉంచండి. సో అదే కూల్ డౌన్ అయిపోతుంది. సో ఇలా 2 అవర్స్ మీరు బ్రేక్ తీసుకుంటే మీకు ఏంటంటే ఫోన్ అనేది ఫోన్ బ్యాటరీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అలా మీరు మీ ఫోన్ అనేది మీరు కాపాడుకోవచ్చు. రీజన్ నెంబర్ 6 ది లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, ఫోన్ రికార్డింగ్. సో గైస్ మీరు అనుకోవచ్చు ఫోన్ రికార్డింగ్ అంటే ఏంటంటే కెమెరా రికార్డింగ్ మాట. కెమెరా రికార్డింగ్ వల్ల ఎందుకు హీట్ అయింది అని మీరు అనుకోవచ్చు. ఏంటంటే భయ్య మనకి ఇప్పుడు వచ్చే ఫోన్లో మనకి చాలా వేరియంట్స్ వస్తున్నాయి అన్నమాట క్వాలిటీ అనేది. లైక్ ఏంటంటే మనకి 720p క్వాలిటీ, 180p క్వాలిటీ అండ్ 4K క్వాలిటీ ఉంటుంది అనమాట. మీరు కానీ ఏదైనా ఫోన్ రికార్డ్ చేస్తుంటే 180p క్వాలిటీతో రికార్డ్ చేస్తే నో ప్రాబ్లం, మీకు ఎటువంటి హీట్ కానీ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ మీరు కానీ 4Kతో రికార్డ్ చేస్తే మీకు ఏంటంటే హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, పేలిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే 180p వరకే మీరు ఫోన్లో రికార్డ్ చేయండి, కెమెరా రికార్డ్ చేయండి. ఒకవేళ కానీ మీరు కంపల్సరీగా 4Kలోనే రికార్డ్ చేయాలంటే మీరు సపరేట్గా DSLR అని కొనుక్కోండి. సో DSLR అని మనకి బడ్జెట్లో 20,000 15,000 దొరుకుతుంది. సో మీరు తీసుకుంటే బెటర్. సో 4K వీడియోస్కి. సో దీస్ ఆర్ ది రీజన్స్ ఆఫ్ వై డూ ఫోన్స్ బ్లాస్ట్. ఒకవేళ కానీ ఈ రీజన్స్లో మీరు ఏదైనా రీజన్లో ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన ప్రికాషన్ మీరు ట్రై చేయండి. సో మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంతగా ఈ వీడియో అనేది పూర్తిగా చూసారనుకుంటున్నాను. ఈ వీడియో అనేది పూర్తిగా చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో గైస్ మీరు నన్ను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. జస్ట్ టైప్ @Nishit Rathod. సో మీరు వెంటనే నన్ను ఫాలో చేసండి. సో ఏదైనా డౌట్స్గా ఉన్నా సో నేను వెంటనే రిప్లై ఇస్తాను మీ అందరికీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, సీ యు లేటర్, జై హింద్. సో గైస్ వెయిట్, ది ఫనీ పార్ట్, బ్లూపర్స్ హెడ్. ఫోన్స్ ఎందుకు బ్లాస్ట్ అవుతాయి, ఫోన్స్ వల్ల సో వేరే లైక్ చేయండి. సో నాకు బ్యాటరీలో
ఏంటంటే భయ్య మనకేంటి